ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 27వ తారీఖు శుక్రవారం. సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ కొద్దిగా ఫ్లాట్ టు నెగిటివ్గా క్లోజ్ అయినాయి. డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, విప్రో పాజిటివ్గా క్లోజ్ అయినాయి. ముఖ్యంగా ఐటీ సెక్టర్ నుంచి విప్రో కానీ ఇన్ఫోసిస్ కానీ మోర్ దాన్ 1% అనేది పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది మనం ఒకసారి చూస్తే ఫార్మాలో కొంత ప్రెషర్ అనేది ఉంది. అంటే అట్లీస్ట్ ఫ్లాట్గా ఉంది, అంత బుల్లిష్నెస్ కనపడట్లేదు. బట్ మెటల్స్, కమోడిటీస్లో అండ్ ఆఫ్ కోర్స్ పిఎస్యూ బ్యాంకుల్లో కొంత బౌన్స్ అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా చైనా స్టిమ్యులేషన్ వల్ల మెటల్స్లో షైనింగ్ కనిపిస్తూ ఉంది. ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ప్రస్తుతానికి ఏషియా మార్కెట్, జపాన్ నిక్కీ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. దాని తర్వాత S&P 500 విక్స్ అనమాట, ఫీచర్స్ యొక్క విక్స్ కూల్ ఆఫ్ అయింది. అంటే యుఎస్ మార్కెట్స్ కొద్దిగా కూల్ ఆఫ్ అయినాయి అని చెప్పేసి